ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావించే సంపద సృష్టి అనే మాట గత ఏడాది కాలంలో అస్మదేయ కంపెనీలు బడా కాంట్రాక్టర్ల సంపదను పెంచడానికే పరిమితమైందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కోవలోనే మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో తగ్గించిన 500 ఎకరాలను జీఎంఆర్ సంస్థకు తిరిగి కేటాయిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు విషయంలో నిర్ణయం తీసుకోవడం విశేషం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన భూమిని 2700 ఎకరాల నుండి 2200 ఎకరాలకు తగ్గించారు. ఇప్పుడు జీఎంఆర్ అడిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ 500 ఎకరాలను తిరిగి ఆ సంస్థకు కేటాయించింది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టు జీఎంఆర్కు కేటాయించడంపై గతంలోనే పెద్ద ఎత్తున వివాదం ఉంది. చంద్రబాబు తొలి టర్మ్లో ఈ ఎయిర్పోర్టు కోసం టెండర్లు పిలవగా ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ప్రభుత్వానికి అధిక ఆదాయం కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అయినా సరే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏఏఐకి దక్కిన టెండర్ను రద్దు చేసింది. ఏఏఐ టెండర్ రద్దుకు కారణాలుగా ఎంఆర్ఓ ఫెసిలిటీ వంటి కొన్ని అదనపు సౌకర్యాలను చూపించారు. ఇవి కేవలం ఏఏఐ టెండర్ రద్దు చేయడానికే తెరపైకి తెచ్చారని విమర్శలున్నాయి. ఏఏఐ టెండర్ను రద్దు చేసిన తర్వాత పిలిచిన బిడ్లో ప్రభుత్వ రంగ సంస్థలకు పాల్గొనే అనుమతి లేదన్న నిబంధన అప్పట్లో పెద్ద కలకలం రేపింది. ఇది కేవలం జీఎంఆర్ కోసమే చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఏఏఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత పిలిచిన టెండర్లలో చంద్రబాబు కోరుకున్నట్లే జీఎంఆర్కు ప్రాజెక్టు దక్కింది. ఏఏఐతో పోలిస్తే ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజులో ప్రభుత్వానికి జీఎంఆర్ ఇచ్చే వాటా అతి తక్కువగా ఉండటంతో పాటు కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే ఇది చెల్లించేలా ఉండటంపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా సరే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ముందుకే వెళ్ళింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని పెద్ద స్కామ్ అని ఆరోపించిన వైసీపీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు కేటాయించిన భూమిలో 500 ఎకరాలు తగ్గించి జీఎంఆర్ సంస్థనే కొనసాగించారు. ఇప్పుడు జగన్ తగ్గించిన 500 ఎకరాలను కూడా భోగాపురం ఎయిర్పోర్టుకు తిరిగి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించిన అంచనా వ్యయాలు కూడా అడ్డగోలుగా పెంచారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రజల విమాన ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించాలి అంటే ఎయిర్పోర్టు ప్రాజెక్టులను ప్రభుత్వ రంగ సంస్థలైన ఏఏఐ వంటి వాటికే అప్పగించడం మంచిది. కానీ గతంలో ఏఏఐకి దక్కిన టెండర్ను రద్దు చేసి జీఎంఆర్కే ప్రాజెక్టు దక్కేలా చంద్రబాబు నాయుడు తన వంతు పాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. ప్రైవేటు కంపెనీల సంపదను పెంచడమే ఆయన లక్ష్యంగా పనిచేశారని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 500 ఎకరాలను తిరిగి జీఎంఆర్కే కేటాయించడంతో చంద్రబాబు ఆ కంపెనీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.